అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. 2025 జనవరి మాసం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? అసలు మకర రాశి వారి గురించి చెప్పుకోని అవసరం లేదు. ఒక్క పెళ్ళాలు వదిలేయడం తప్ప మిగతా అన్ని ఫ్యాక్టర్స్లో బ్రహ్మాండంగా ఉంది. అంటే చాలామందికి ఏలినట్స్ ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయేటప్పుడు ఎక్కువ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి కేసులే ఎక్కువ ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. ఇప్పుడు సంక్రాంతి కదా, మరి ఏమన్నా గుడ్ న్యూస్లో ఏమన్నా ఇంటర్వ్యూలు? గుడ్ న్యూస్, టెంపరీగా కలుసుకుంటారు. ఇప్పుడు ఎలా కాపురాలు చేస్తున్నారంటే మకర రాశి వాళ్ళు ఫోన్లలో కాపురాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒకే ఇంట్లో వేరే వేరే రూముల్లో ఉంటారు. కాఫీ కావాలా, మెసేజ్ చేస్తాడు, ఐ వాంట్ కాఫీ అని, ఆమె పట్టుకెళ్ళి ఇస్తుంది. ఇంతే తప్ప సంభాషణ అనేది లేదు. మళ్ళీ సినిమా 2 రిలీజ్ అయిందనుకో, ఆ రోజున వెంటనే వెళ్ళిపోతున్నారు. అందువలన ఇలా ఇప్పుడు సంక్రాంతి వచ్చింది కాబట్టి సంక్రాంతికి డెఫినెట్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఫాల్స్ ప్రెస్టేజ్ లాగా అయిపోయింది. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చేస్తారు కానీ తల్లిదండ్రులకు చెప్పకూడదు, షేమ్ అయిపోతాం. ఎలాగా ఇన్ని సంవత్సరాలు కాపురం చేసాం అన్న ధోరణే తప్ప న్యాచురాలిటీ అక్కడ కనపడట్లేదు. వాస్తవాలు చెప్పుకొని డిస్కస్ చేసుకోవట్లే. కాబట్టి ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. స్థలాలు కొంటారు, ఇళ్ళు ఆల్రెడీ కొనేశారు, వాహనాలు కొనేస్తారు, కొనని వాళ్ళు బ్యాచ్ కొనేస్తారు. ఇప్పుడు ఇంక అన్నీ ఇచ్చేసాడు. ఇంక ఏమిటరా అంటే వీళ్ళ పట్టిన కాళ్ళకి 3 కుందేళ్ళు అన్నట్టుగా పెళ్ళం కాపురంకి వస్తానన్నా నువ్వు గుడ్డిదానివి, నువ్వు ఎడ్డిదానివి అని చెప్పేసి వీళ్ళ కాపురాలకు రానివ్వట్లేదు. వైవాహిక జీవిత పరంగా కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నాయి. కొంచెం కాదు, మొత్తం పూర్తిగా ఉంది. అందులో ఏలినట్స్ అని కదా, వెళ్ళిపోయే టైంలో భార్య యొక్క విలువ అనేటటువంటిది వీళ్ళకి తెలియజేయడం కోసం వీళ్ళకి ఇది చేస్తారనమాట. కాబట్టి వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఇనప వ్యాపారం జోలికి వీళ్ళు వెళ్ళకూడదు. ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ షాపులు పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ ఇలాంటి వస్తువులన్నీ కూడా అమ్ముకోవచ్చు, గార్మెంట్లు ఉంటాయి అవన్నీ కూడా అమ్ముకోవచ్చు. పార్ట్నర్షిప్ బిజినెస్లో వీళ్ళకి కలిసి వస్తాయి అంటారు మరి మాసం? పార్ట్నర్షిప్ బిజినెస్లు అనేటటువంటిది వీళ్ళకి పనికి రావు. అసలు మకర రాశి వాళ్ళకి మామగారితో కలిసి పార్ట్నర్షిప్లు చేసి పెళ్ళాలకు విడాకులు ఇచ్చారు. మామగారు డబ్బులు తీసుకుంటాడు కదా, ఒకవేళ డబ్బులు లెక్కలు అడిగినప్పుడు పార్ట్నర్ని అడిగినప్పుడు పెళ్ళాలని అనడం ఇంటికి వెళ్ళి, ఈ విధంగానే బయట పార్ట్నర్స్తో కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళు స్వతంత్రంగా వీళ్ళు చేసుకోవాలి. ఉద్యోగస్తులు అంతా కూడా ఉద్యోగాలు చేసుకుంటారు, ఏ జీతబత్యాలు ఏమీ కూడా ఉండవు. సగం జీతం ఇస్తున్నారని కంపెనీలు బాధపడుతున్నారు. దానికోసం రెసెషన్ పీరియడ్ అని కంపెనీలు వదిలేయాలనేటటువంటి ధోరణితో ఆలోచన చేస్తున్నారు. వదలకండి, మీరు చక్కగా మీ జాబులు మీరు చేసుకోండి. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు? ఎప్పటి నుంచో జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ మాసంలో ఏమన్నా వాళ్ళు గుడ్ న్యూస్ వినే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? ఇప్పుడు మనకి ఈ యొక్క నిరుద్యోగుల మకర రాశి వాళ్ళు కంపల్సరీ జాబులు కొడతారు. సాఫ్ట్వేర్ జాబులు, కొత్తగా ఉన్న గవర్నమెంట్ జాబులు ఇవన్నీ కూడా కొట్టడం అనేటటువంటి జరుగుతాయి. అయితే ఈ యొక్క జనవరి నెలలో మకర రాశిలోకి 14న వస్తున్నాడు. అక్కడి నుంచి ఉన్న జాబులే డేంజర్, కొత్త జాబులో ఎక్కడం కాదు. మకర రాశిలో రవి శత్రుక్షేత్రంలోకి వస్తున్నాడు. దానికి మకర సంక్రాంతి అని పేరు పెట్టాం అందంగా. పితృదేవతల కార్యక్రమాల్లో, కోడి పందాలలో వీటిల్లో బిజీగా ఉంటారు. అసలు యాక్చువల్గా శుక్రుడు ఈ యొక్క రవి డౌన్ అయిపోతాడు, ఆరోగ్య భంగాలు జరిగిపోతాయి. తర్వాత వీళ్ళకి లంగ్స్ ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి, లివర్ ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి మకర రాశి వాళ్ళకి ఈ నెలలో. రవి టోటలీ డౌన్, ఆరోగ్యం భాస్కరాదిచ్చేస్తున్నారు, ఆరోగ్యం బాగుండదు. కాబట్టి తాగుళ్ళు తగ్గించాలి అది ఈ నెలలో. రవి మకర రాశిలో ఈ నెలలు తాగకూడదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు? అదే చెప్తున్నాను కదా, జనరల్గా వీళ్ళకి ఏంటంటే ఏలినట్స్ కాబట్టి దుఃఖంగా ఉంటారు. ఇప్పుడు పెళ్ళాలు వదిలేసిన వాళ్ళు కొంతమంది, లవర్స్ వదిలేసిన వాళ్ళు కొంతమంది, ఏళ్ళ లవర్స్ను మోసం చేసేసిన వాళ్ళు కొంతమంది, మొత్తం బ్యాచ్ అనమాట. ఇంకేమిటారంటే వైన్ షాపులు పెరిగిపోతాయి. వైన్ షాపుల వాళ్ళకి బాగా బిల్లులు కడతారు. వైన్ షాపులు, సిగరెట్లు, ఈ 2. ఇవి కాకుండా స్టూడెంట్స్ డ్రగ్స్, వాళ్ళకి ఇంకా ఎవరు చెప్పక్కర్లేదు, ఎలా దొరుకుతున్నాయి కూడా మనకే తెలియదు. అసలు ఇంజక్షన్లు చేసేసుకుని ఈ మత్తు వాటిల్లోకి రాహు దించేస్తాడు. ఏలినట్స్ అండ్ టైంలో వీళ్ళు పోలీసులు ఎన్నిసార్లు పట్టుకుని ఎంత కౌన్సిలింగ్లు ఇచ్చినా వీళ్ళకి బుద్ధి రాదనమాట. సో ఈ మంత్రం వదిలేయడమే మంచిది. వీళ్ళకి ఏంటంటే మత్తులో ఇచ్చేస్తారు. వీళ్ళు అనుకుంటున్నామో ఏకంగా పెద్ద యూనివర్సిటీస్లో మేము చేసే చోట బోర్డులు పెట్టేసేవారు ఒకప్పుడు, ప్రొఫెసర్లారా మత్తులో తొలతొక్కండి, మత్తు నుంచి బయటికి రండి, మాకు పాఠాలు చెప్పండి అని చెప్పి ఫేమస్ యూనివర్సిటీస్కి. అయినా సరే ఏం ఉండవు అనమాట. రాహు అవేం చేయడు. తెలంగాణ ఉద్యమంలో బోర్డులు పెట్టేసేవారు, ప్రొఫెసర్ల పేర్లు రాసేసి బోర్డులు, ఇలా పాల్గొనలేదు, ఈరోజు చెప్పలేదని. నో చేంజ్.
కాబట్టి పిల్లల్లో ఏం చేంజ్ రాదు. మకర రాశి వాళ్ళు హ్యాపీగా తాగుడు ఎంజాయ్మెంట్ అనమాట ఈ నెలంతా. ఈ ఆకస్మిక ధనలాభం ఇలాంటివి ఏమన్నా, ఇలాంటి ప్రాప్తులు ఏమన్నా కనిపిస్తున్నాయా? మకర రాశి వాళ్ళు ఎప్పుడో డిసిప్లిన్, చాలా గొప్పవాళ్ళు వీళ్ళు. అంటే నేను చెప్పింది కొంతమంది ఒక 5% వదిలేయాలి. ఎప్పుడు 5% అంటే కోట్ల మందిలో ఉంటారు. టోటల్ వరల్డ్ గ్లోబల్ వైజ్గా మనం చెప్తున్నాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు మా గురుగారు అయినటువంటి వేణుస్వామి, మా మిత్రుడు ఏకంగా ప్లూటో, యురానస్, నెప్ట్యూన్ ప్లానెట్స్ తీసుకొచ్చి ఏంట్రా ఈ భూమి మీద జనాలు అక్కడ కూడా ఉన్నారా, ఆ జనం కూడా లెక్కేయాలని మా వాడు చెప్తున్నాడు. కాబట్టి ఈ జనాలను అందరినీ మనం చూసుకుంటే ఈ 5% అనే కొన్ని కోట్ల మందిలో మంచిగా ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా అసలు ఈ 5% ఎలా ఉంటారంటే, మకర రాశి అంటే డిసిప్లిన్డ్, డెటర్మినేషన్ స్ట్రాంగ్ ఉంటుంది, చాలా క్రమశిక్షణగా ఉంటారు, చాలా మంచివాళ్ళు అనమాట. కాకపోతే మరి డిప్రెషన్లో వస్తే మరి ఏం చేస్తారు? భార్య ఒక చోట, భర్త ఒక చోట, ట్రాన్స్ఫర్లు ఉండవు. భార్య భర్త మాట ఎందు, భర్త ఏమో తల్లి కావాలంటాడు వాళ్ళ అమ్మని. ఇలా ఏది అతకదనమాట. ఈ విధంగా వీళ్ళు చేసుకుంటారు. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా మకర రాశి టాప్ అనమాట. ప్రేమ వివాహాల విషయంలోకి వస్తే ఒక అడుగు ఏమన్నా ముందుకు పడే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా గురుగారు? ఒక అడుగు ఏంటి 10 అడుగులు వేసేసి తల్లిదండ్రులు ఊహించే లోపల లేపుకొని వెళ్ళిపోతారు వీళ్ళు. ఆ తర్వాత ఏ పోలీస్ ఆఫీసర్నో, ఏ రాజకీయ నాయకుడినో, ఏ గుండా కూతుర్నో తీసుకెళ్ళిపోతే వాళ్ళు వచ్చి వీళ్ళకి వచ్చి వీడు లేపుకెళ్ళిపోయినాడు బాగానే ఉంటాడు, కానీ వీళ్ళకి పాపం ప్రాబ్లమ్ తల్లిదండ్రులకి. మకర రాశి వాళ్ళ పిల్లల వల్ల తల్లిదండ్రులకి ప్రాబ్లం అనమాట. అందువలన ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు లేచిపోకుండా వీళ్ళకి వస్తారు, జాగ్రత్తగా చూసుకోవాలా. శుక్రుడు అసలే పరబళ్ళు తొక్కుతున్నాడు ఈ నెలలో, జనవరి నెలలో. రవి ఏమో మకర రాశిలో ఉండి ప్రభుత్వం నుంచి చికాకులు తీసుకొస్తున్నాడు. వీళ్ళు తల్లిదండ్రులు మకర రాశి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని కాసుకోకపోతే కనుక వాళ్ళ పిల్లలు లేపుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఖాయం తల్లిదండ్రులు. కాబట్టి నిర్మోహటంగా నేను చెప్తున్నాను, ఎంతోమందిని చూసాను. నేను స్కూల్లో జాయిన్ చేసిన నా ఫ్రెండ్స్ పిల్లలే లేచి వెళ్ళిపోయారు. ఎవరికి చెప్పుకోవాలి? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన పిల్ల ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతే వెళ్ళిపోయింది. ఇంకేం చెప్తాం మేము? కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు ఈ మాసం ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందంటారు గురుగారు? ఏలినాటి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోం పాప నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. ఓం శనైశ్చరాయ నమః అన్న మహామంత్రంతో జపం చేసుకోవాలా. చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి. నీళ్ళు పోయాలి 3 బకెట్లు కంపల్సరీ చేసినప్పుడల్లా. ప్రతిరోజు చేయాలి. 41 రోజులు ఈ విధంగా కనుక చేస్తే 11 సార్లు 21 సార్లు అలా వాళ్ళు ఏదో ఒక నిబంధన పెట్టుకొని శనివారం నాడు మాత్రం 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా చేసుకొని నీలమణి, కాకి నీలం ఇలాంటి ఉంగరం వీళ్ళు ధరించినట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఎలాంటి వస్తువులు దానం చేయడం ద్వారా బెటర్ రిజల్ట్స్ ఉంటాయంటారు గురుగారు? ఒక డబ్బా నెయ్యి, అలాగే బెల్లం, ఇలాంటివన్నీ కూడా పటిక బెల్లం ఇలాంటివన్నీ కూడా దానం చేయాలి. సువర్ణదానం, భోదానం, గోదానం ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ ఇవ్వలేరు కాబట్టి గోదానం చేసేస్తున్నారు ఈ మధ్యన. గోదానం అంటే ఒక చిన్న వెండిది ఆవుని తయారు చేసి వెండిని వాళ్ళు దానం చేస్తున్నారు. ఇవన్నీ కూడా దానాలు వద్దని ఎవరు చెప్తారు? ముఖ్యంగా చేయాల్సింది వీళ్ళు అనాథ పిల్లలకి, ముసలాళ్ళకి, వార్ధక్యంలో పేదవాళ్ళకి, ఎవడు అడిగితే అడిగి చేసి పారేయడమే కెపాసిటీ ఉంది. కాబట్టి ఇలా చేసేసుకుంటే వాళ్ళు టాప్లోకి వెళ్ళిపోతారు. చాలా బాగా వివరించారు. మకర రాశి వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. సంక్రాంతి శుభాకాంక్షలు గురుగారు. ధన్యవాదాలు.